తెలంగాణకు వాతావరణ కేంద్రం 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో జనగామ, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సూచనతో 2 రోజులు విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్లో స్కూళ్లు 2 రోజుల పాటు మధ్యాహ్నం వరకే ఉంటాయని విద్యా విభాగం తెలిపింది. భారీ వర్షాలు ఉన్న సందర్భంగా అధికారులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఏర్పడే అల్పపీడనం రేపటికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లా అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు రోడ్లు, చెరువులను తలపించాయి. వరంగల్ రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయన్న సూచనతో జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు డిపార్ట్మెంట్లు అప్రమత్తమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి వాతావరణ విభాగం ఏం చెప్పింది? విజయ్, భారతీయ వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనల కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ రోజు రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఒక్కో సమయంలో 10 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షాలు పడతాయి. దీంతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఈ రోజు రేపటి 2 రోజుల పాటు కూడా కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెడ్ అలర్ట్ 2 రోజుల పాటు కూడా ఉంటుందని వాతావరణ కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఇన్ని రోజుల వరకు ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతూ వచ్చాయి. ఇక ఈ రోజు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మొత్తం 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక వాతావరణ కేంద్రం సూచనలతోటి అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు హాఫ్ డే మాత్రమే, అంటే మధ్యాహ్నం వరకు మాత్రమే స్కూళ్లు ఉంటాయని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎక్కడైతే రెడ్ అలర్ట్ ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయో ఆ జిల్లాలలో పూర్తిగా సెలవులు 2 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా అక్కడ స్కూళ్లు బంద్ ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఇక ఇప్పటికే అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్న 2 రోజుల పాటు 20 సెంటీమీటర్ల పైగా వర్షాలు కురిశాయి. అక్కడ కొన్ని రోడ్లు, ప్రధాన రోడ్లు పూర్తిగా నీట మునిగాయి, చెరువులను తలపించాయి. ఇక మరి ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ లోకి నీళ్లు చేరడం, ట్రాక్ మీద కూడా నీళ్లు చేరాయని కూడా మనకు సమాచారం అందింది. ఇక దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా అప్రమత్తం అయ్యి ఎక్కడెక్కడైతే గతంలో గత వర్షాకాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడైతే ట్రాక్ల మీది వరకు కూడా నీళ్లు చేరే అవకాశం ఉంటుంది అక్కడ ముందస్తుగానే అక్కడ ఆ సిబ్బందిని అలర్ట్ గా చేయడం, అక్కడ పెట్రోలింగ్ లాంటివి నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేలాగా కూడా ఆదేశాలను సౌత్ సెంట్రల్ రైల్వే జారీ చేసింది. ఇక మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి వర్షాలు మొదలవుతాయని కూడా మనకి సమాచారం అందింది. ఇక వెదర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు ఏ జిల్లాల్లో, అదేవిధంగా సరిగ్గా ఎక్కడ పడే వర్షాలు, ఎక్కువ భారీ వర్షాలు పడతాయి అనేది కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా స్కూళ్లు ఉంటాయి. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో మాత్రం పూర్తిగా స్కూళ్లు తెరుచుకోవని విద్యాశాఖ తెలిపింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.